ఇప్పుడు 'వార్ 2'తో బాలీవుడ్‌ని కూడా కుమ్మేయాలని చూస్తున్నారు తారక్. 'హృతిక్ రోషన్' లాంటి హీరో ఎదురుగా ఉన్న తారక్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. 'వార్ 2'లో 'హృతిక్ రోషన్' కంటే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ మరింత ఛాలెంజింగ్‌గా ఉంటుందని తెలుస్తుంది. 'కబీర్'గా ఇప్పటికే 'వార్' ఫ్రాంచైజీలో 'హృతిక్' క్యారెక్టర్‌పై ఓ క్లారిటీ ఉంది. కానీ తారక్ పాత్రపై క్లారిటీ లేదు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్‌తో ఉండబోతుందని తెలుస్తోంది. గతంలో 'జై లవకుశ'లో తారక్ ఈ తరహా పాత్ర చేశారు. 'వార్ 2'లో దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడిగా ఉన్న తారక్ ఆ తర్వాత ఎందుకు నెగెటివ్ షేడ్స్‌లోకి మారిపోయారనేది ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తుంది. 'వార్'లోనూ టైగర్ ష్రాఫ్ పాత్ర ముందు హీరోగా ఉండి చివరికి నెగెటివ్ షేడ్‌లోకి మారుతుంది. 'వార్ 2'లోనూ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలిక 'వార్ 2'తో తారక్ ఏం చేయబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్, ఆడియన్స్‌కి రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్‌లో ఉంటాయట. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. 2019వ సంవత్సరంలో విడుదలైన 'వార్' చిత్రానికి ఇది సీక్వెల్. 'వార్' చిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా నటించారు. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. స్టోరీ విషయానికి వస్తే కబీర్ సింగ్ కోవర్ట్ ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్‌కి లీడ్ బాధ్యతలు చేపడతాడు. ఇండియాకి వీరేంద్ర రఘురాథ్ నుండి భారీ ముప్పు వాటిల్లుతుంది. అంతర్జాతీయ స్థాయిలో వీరేంద్ర టెర్రరిస్ట్ నెట్వర్క్‌ని ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఒకప్పుడు వీరేంద్ర భారతదేశం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేంత స్థాయి రా ఏజెంట్. కబీర్ సింగ్ లీడ్ చేస్తున్న టీంలోని శత్రుదేశ టెర్రరిస్టులను అంతం చేసేందుకు వెళ్ళినప్పుడు వీరేంద్రకి వెన్నుపోటు పొడిచి శత్రువులకు వదిలేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ నుండి తప్పించుకున్న వీరేంద్ర దేశం కోసం ప్రాణాలను సైతం ఇవ్వాలనుకున్న తనని ఇంత దొంగ దెబ్బతీస్తారా అనే కసితో టెర్రరిస్టుగా మారిపోతాడు. ముఖ్యంగా కబీర్ సింగ్ తనని వెన్నుపోటు పొడిచాడని అనుకొని అతని మీద తీవ్ర స్థాయిలో పగ పెంచేసుకుంటాడు. కానీ వీరేంద్రకి ఇంత అన్యాయం జరిగిందనే విషయం తెలీదు. మరి వీరేంద్ర వాస్తవ నిజాలను తెలుసుకుని తాను సృష్టించిన టెర్రరిస్టు సామ్రాజ్యాన్ని కూల్చేస్తాడా? లేదా మూర్ఖంగా దేశద్రోహిగానే మిగిలిపోతాడనేది తెలియాల్సి ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.